ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి నా వందనాలండి. అందరు ఎలా ఉన్నారు? ఓకే, మన వాక్యంలోకి వెళ్ళినట్లయితే యెషయా గ్రంథము 30వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు చదువుకుందాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు. సియోనులో యెరూషలేములో లేనే యొక్క జనము కాపురముందును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. ప్రభువు నీకు క్లేశన్నపానము నిచ్చును. ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు. నీవు కన్నులార నీ బోధకులను చూచెదు. చాలండి. మన వాక్యంలోనికి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడ, మహాగణుడ, మీకు వందనాలు, స్తోత్రం ప్రభా. పాటల ద్వారా ఇప్పుడు మేము స్తుతించాం. మేము వాక్యంలోకి అడుగు పెడుతుండగా మీరు మాతో మాట్లాడండి. మీ యొక్క ఆత్మీయ జ్ఞానం మీరు నాకు దయచేయండి. ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డకి వాళ్ళకి కావాల్సిన ఆత్మీయ ఆహారం వాళ్ళు పొందుకోవడానికి మీరే సహాయం దయచేయండి. ఇక ముందున్న కార్యక్రమం అంతా చక్కగా జయకరంగా జరిగించండి. క్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 18 నుండి 20 వచనాలు చదువుకుందాం కదండి. ఒకసారి 18వ వచనాన్ని చదవండి. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. చాలండి. ఈరోజు నాకు టైటిల్ కూడా ఏంటంటే వాట్ గాడ్ షోస్ అపాన్ అస్. దేవుడు మన పట్ల ఏం చూపిస్తాడు. నా మొదటి పాయింట్ కూడా ఏంటంటే అక్కడ 18 వచనంలోనే దయ చూపవలెనని, దయ చూపే దేవుడు, గ్రేస్ గాడ్. ఫస్ట్ పాయింట్ అది ఏంటంటే దయ చూపే దేవుడు, మన పట్ల దయ చూపించే దేవుడు. ఇక్కడ వీళ్ళ పట్ల కూడా దయ చూపి ఆలస్యం చేయించున్నాడు అంటే మనకి సమయాన్ని ఇస్తున్నాడు దేవుడు. ఏమని? ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా నన్ను తెలుసుకోండి అని సహాయం. అంటే ఆలస్యం చేయించున్నాడు, మనకు సమయాన్ని ఇస్తున్నాడు. ఈ సమయంలో అయినా మనం మారకపోతే దేవుడు సమయం ఇచ్చినప్పుడు మనం మారాలి. ఇప్పుడు ఎవరైనా సరే కొంత టైం ఇస్తారు, ఆ సమయంలో మనం మారాలి. దయ చూపే దేవుడు అంటే దేవుడికి ఎన్నో పేర్లు ఉన్నాయి. దయామయుడు, కరుణామయుడు, పరిశుద్ధుడు, ఇలా చాలా పేర్లు, రక్షకుడు, ఇవన్నీ పేర్లు ఉన్నాయి. దేవుడికి ఉండే గొప్ప లక్షణం ఏంటంటే దయ చూపే దేవుడు. మనం కూడా ఎన్నో ఇంతకుముందు అనేక పూజలు అనేవి చేసి వచ్చిన వాళ్ళమే. అనేక పాపం చేసి దేవుని నమ్ముకొని ఇప్పుడు ఎవరు నిజమైన దేవుడు రక్షకుడు అని తెలుసుకొని వచ్చిన వాళ్ళమే. మనందరం తెలుసుకొని ఇప్పుడు వచ్చి ఎవరు నిజమైన దేవుడు అని తెలుసుకొని వచ్చాము. మన పట్ల దయ చూపించలేదా దేవుడు? మన పట్ల కూడా దయ చూపించిన దేవుడు ఇక్కడ కూడా మనం దయ చూపే దేవుడు అంటే మనం తెలుసుకొని దేవుని అసలు ఎవరు నిజమైన దేవుడు అని తెలుసుకొని రావాలి. దేవుడు అందరికీ న్యాయం తీర్చే దేవుడు, ఎవరికి అన్యాయం చేయడు. మనుషులు అన్యాయం చేస్తారు కానీ దేవుడు ఎప్పటికీ అన్యాయం చేయడు. ఇక్కడ వీళ్ళు కూడా బైబిల్ గ్రంథంలో కూడా అనేక మంది పట్ల దయ చూపించాడు. ఆయన దయ వల్లనే మనం ఈరోజు ఇలా ఉన్నామంటే ఆయన దయ వల్లనే. కాబట్టి ఆయన దయ చూపడం వల్లనే మనం ఈ రోజుల్లో చక్కగా ఉన్నాము. కాబట్టి ఇప్పటికైనా మనం తెలుసుకోవడమే కదా, అన్యులకు కూడా మనం చెప్పాలి ఎవరు నిజమైన దేవుడు, రక్షకుడు అన్నది తెలుసుకొని మనం దేవుడు అలా అని చెప్పి పద్దాక పాపం చేసి దేవుడు దయమయుడు, కరుణమయుడు కదా, ఎన్నిసార్లు మన పాపం క్షమిస్తాడు, ఎన్ని పాపాలు చేసినా వచ్చి ఆయన కూడా ఒక లిమిట్ ఉంటుంది. అది టైం ఉన్నప్పుడే మనం మారాలి. టైం లిమిట్ దాటిందంటే దేవుడు కూడా దయ చూపించడు. ఆయన టైం ఇచ్చినప్పుడు మనం మారకపోతే కష్టం. అందుకే ఇప్పటికైనా టైం ఇచ్చినప్పుడైనా మనం మారాలి. మనమే కాదు, అన్యులు అందరికీ చెప్పాలి దేవుడు యేసే నిజమైన దేవుడు, రక్షకుడు, మీరు అందరూ రండి, మీ పట్ల కరుణిస్తాడు, మీ అందరి పాపాన్ని క్షమిస్తాడు అని వాళ్ళందరినీ మీరు మీ సన్నిధికి, దేవుని సన్నిధికి తీసుకురావాలి. కాబట్టి నా మొదటి పాయింట్ కూడా దయ చూపే దేవుడు. అలానే కింద వచనంలో కూడా మీరు చదివినట్లయితే 18 వచనంలో కొంచెం కిందకి చదవండి. మిమ్మల్ని కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయం తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. ఆయన గురించి కనిపెట్టుకున్న వారందరూ ధన్యులు. కొంతమంది ఆశ్చర్యకార్యం చేస్తారు, నమ్ముతారు. కొంతమంది ఆశ్చర్యకార్యం చేయకుండా నమ్మిన వారు ధన్యులు. ఆయన గురించి వెతుకోవారు. ఇక్కడ దేవుని పట్ల కొంతమంది ఎదుగుతారు, కొంతమంది ఎతకరు. వెతకని వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం చెప్పాలి దేవుడు యేసే నిజమైన దేవుడు అని మనం తీసుకురావాలి. మనం తీసుకురాం, మనం ఒకటే వస్తాం.
కొంతమంది అంటారు మనుషులకు ఉండదు దయ, కానీ దేవునికి ఉండదు దయ. మనుషులు కొంతమందికి ఉంటుంది దయ చూపించడం. కరుణించాలని దేవుడు నిలబడి ఉన్నాడు, అందరికి న్యాయం తీర్చే దేవుడు. కాబట్టి నా రెండో పాయింట్ కూడా ఏంటంటే 19వ వచనం కూడా చదవండి. సియోనులో యెరూషలేములోనే యొక్క జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చు. నా సెకండ్ పాయింట్ కూడా ఏంటంటే వినే దేవుడు, లిజనింగ్ గాడ్. గాడ్ లిజన్స్. దేవుడు ఏమి అంటాడు? మన ప్రార్థన అంటాడు. మనం చేసే ప్రార్థనని అంటూ ఉంటారు ఆయన. మనం ప్రార్థన చెయ్యం, ప్రార్థన వినే దేవుడు కాబట్టి మనం ప్రార్థన చేస్తాం. ఆయన వినడానికి రెడీగానే ఉన్నారు, కానీ మనం ప్రార్థన చేయం. మనం చేసే ప్రార్థన కూడా అసూయతో ద్వేషాలతో పెట్టుకొని చేస్తుంటాం. మన అసూయ ద్వేషం ముందు మన నుంచి తీసేసి ప్రార్థన చేసే ప్రార్థన కూడా తగ్గింపు మనసుతో, పూర్తి మారు మనసు, పూర్తి నమ్మకం దేవుని మీద పెట్టి విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన అనేది వింటాడు. వినట్లేదు అనుకోకూడదు. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన అనేది ఖచ్చితంగా వింటాడు. ఆయన మనం చేసే ప్రార్థన ఎక్కడికి వృధా పోవు. బైబిల్లో కూడా ఎంతోమంది ప్రార్థన దేవుడు విన్నాడు. మనం చేసే ప్రార్థన కూడా దేవుడికి ఇష్టకరంగా ఉండాలి. అంతేగాని వాళ్ళ మీద వీళ్ళ మీద అసూయ పడుతూ వాళ్ళు చెడిపోవాలి, మనం మాత్రం బాగుండాలి అన్నట్టు ప్రార్థన చేయకూడదు. అందరూ బాగుండాలి. మన క్రైస్తవం కాబట్టి దేవుని సన్నిధికి వస్తామంటే అందరూ బాగుండాలని కోరుకుంటాం. కొంతమంది కోరుకోరు, అసూయ ద్వేషాలు పెట్టుకొని వాళ్ళు పోవాలి మేము పోవాలన్నట్టు. వాళ్ళు పోవాలి, మేము మాత్రం ఉన్నత స్థితిలో ఉండాలి, అలా ఎప్పుడు కోరుకోకూడదు. అది మంచి బిహేవియర్ కాదు. మనం చేసే ప్రార్థన కూడా చక్కగా దేవుడు వినసొంపుగా ఉండాలి. దేవుడు కూడా మీరు ప్రార్థన చేయండి, నేను వింటాను. మీకు ఏం అవసరంలో నేను ప్రార్థనలో అడగండి. ఆరోగ్యం కావాలా, నన్ను అడగండి, నేను ఇస్తాను. జాబ్ కావాలా అడగండి, జ్ఞానం కావాలి, ఏదో ఒకటి కొదువున్నా మమ్మల్ని దేవుడు అంటున్నాడు, నన్ను అడగండి, నేను వింటాను మీరు చేసే ప్రార్థన. ఇక్కడ వీళ్ళు కూడా యెరూషలేములో ఒక జనము కాపురం ఉండేది. వీళ్ళందరూ ప్రార్థన, యెరూషలేము నుండి జనములందరూ ప్రార్థన కూడా దేవుడు వింటున్నాడు. వీళ్ళందరూ కూడా దేవునికి మొరపెడుతున్నారు కాబట్టి వీళ్ళ ప్రార్థన దేవుడు వింటున్నాడు. మనం చేసే ప్రార్థన ఎందుకన్నాడు? మనం ఏంటంటే అసూయ ఇవన్నీ పెట్టుకుని చేస్తుంటాం, అందుకే దేవుడు మన ప్రార్థన అన్నాడు. కాబట్టి మనం చేసే ప్రార్థన కూడా తగ్గింపు మనసుతో పూర్తి నమ్మకం దేవుని మీద పెట్టాలి. కొంతమంది క్రైస్తవులు పూర్తిగా ఇటువైపు రారు, పూర్తిగా అటువైపు వెళ్ళరు, కొంచెం ఇటు కొంచెం అటు ఉంటారు. పూర్తిగా దేవుని సన్నిధికి వస్తున్నామంటే పూర్తిగా దేవుని మీద ఆధారపడాలి, దేవుని మీద పూర్తిగా నమ్మకం పెట్టుకోవాలి. ఇప్పుడు ఏసీ నిజమైన దేవుడు నమ్మినప్పుడు ఆయన చేస్తాడో నమ్మకం మనకు ఉండాలి. నమ్మేము, అదే నమ్మకం ప్రార్థనలో కూడా పెట్టాలి. ఖచ్చితంగా దేవుడు వింటాడు. మనం చేసే ప్రార్థన వినే దేవుడు. ఆయన ఎప్పటికీ మన ప్రార్థనలు ఎక్కడికి పోవు, చేసే ప్రార్థనలు కానీ. 19వ వచనాన్ని చదవండి కాస్త. సియోనులో యెరూషలేములోనే యొక్క జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రము కన్నీళ్లు విడువవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. వినే దేవుడు, లిజనింగ్ గాడ్ అని చెప్పాను కదా, ఖచ్చితంగా మన ప్రార్థనని వినే దేవుడు. ఇక్కడ వీళ్ళ ప్రార్థన కూడా వీళ్ళేంటి అందరూ కలిసి, జనములు అందరూ కలిసి మొర పెడుతున్నారు. బైబిల్లో అంతమంది ప్రార్థన ఎన్నో దేవుడు మన ప్రార్థన కూడా ఖచ్చితంగా వింటాడు. కాబట్టి మనం పూర్తి విశ్వాసం పెట్టాలి. అంతేగాని ఇంట్లో కూర్చొని ఆదివారం పూటలు కూడా క్రైస్తవులు ఇంట్లోనే ఉంటున్నారు. దేవుని సన్నిధి గుర్తుకు రావట్లా, దేవుని సన్నిధికి రావట్లా. దేవుని సన్నిధికి వచ్చి మొర పెడితే ఖచ్చితంగా ఆయన వింటాడు. ఇంట్లో కూర్చొని సర్లే ఇంట్లో ఉంటున్నావు, కనీసం ప్రార్థన చేస్తామా? పర్సనల్ ప్రేయర్స్ ఉండట్లా, ఫ్యామిలీ ప్రేయర్స్ ఉండట్లా. ఏ కుటుంబంలో ఫ్యామిలీ ప్రేయర్స్ ఇప్పటికీ నేను చూసింది లేదు. ఫ్యామిలీ ప్రేయర్స్ ఉండట్లా. ఫ్యామిలీ ప్రేయర్ లేకపోతే సాతాను మన కుటుంబ విషయాల్లో దూరడానికి చూస్తుంటాడు. పర్సనల్ ప్రేయర్ లేకపోయినా మన జీవితాల్లో మన వ్యక్తిగత విషయాల్లో దూరడానికి చూస్తుంటాడు. కాబట్టి సాతానికి కూడా ఇంత టైం ఇవ్వకుండా మన ప్రార్థన చేస్తూనే ఉండాలి. క్రిస్టియన్స్ కూడా ఇంట్లోనే కూర్చుంటున్నారు, ఇంట్లో కూర్చొని వంటలు చేస్తూ టీవీలు చూస్తూ ఉంటున్నారు. దేవుని సన్నిధికి వస్తున్నామంటే మనం సర్లే ఇంట్లో ఉంటున్నారు, కనీసం ప్రార్థన చేస్తున్నారా? అది లేదు. ఉపవాస ప్రార్థన పక్కన పెట్టేయండి. సార్ నార్మల్ ప్రార్థన చేసే 5 నిమిషాల ప్రార్థన అయినా పూర్తి నమ్మకం విశ్వాసం దేవుని మీద పెట్టి మనం చేయాలి. అప్పుడైతే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకి ఏదో ఒక రోజు సమాధానం అనేది ఇస్తాడు. ఆయన వినడానికే ఉన్నాడు మన చేసే ప్రార్థనకి. మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నారు, ఏంటి
ఎగ్జామ్ ఒకసారి ఫెయిల్ అయితే చాలు, దేవుడు మా ప్రార్థన అన్నట్ల ఇంకే చెప్తుంటాను, నాకు ప్రార్థన అన్నట్ల నేను అంటాను, నువ్వు చదువు, చదివితే దేవుడు అదే టైంకి ఏదో జ్ఞానం మనకు దయచేస్తాడు. చదవకుండా ఎల్లెలు కూర్చొని వస్తే ఫెయిల్ అవుతా పాస్ అవుతారేంటి. నేను కాలేజ్లో ఉన్నప్పుడు మా ఇంగ్లీష్ టీచర్, నాకు ఇంగ్లీష్ మేడం వీక్లీకి ఒక ఎగ్జామ్ పెడతారు కదా, వీక్లీకి ఎగ్జామ్ పెడితే నేను ఒక్కదాని క్లాస్లో వచ్చి నేను ఒక్కదాన్ని పాస్ అయ్యా. అంటే 30 మార్క్స్కి ఎంతో పెట్టింది ఇంగ్లీష్ ఎగ్జామ్. ఆవిడ వీక్ ముందు నుండి చెప్తుంది ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి, నేను ఈ క్వశ్చన్స్ ఎగ్జామ్లో పెడతాను, వీటిలోంచి ఏదైనా ఒకటి పెడతాను అని 10 మార్క్స్ నుంచి ఒకటి ఇచ్చింది. మామూలుగా ఎగ్జామ్స్ వీక్లీగా వచ్చి ఒక్కొక్క ఎగ్జామ్, ఒక రోజు తెలుగు, ఒక సాటర్డే తెలుగు, ఒక సాటర్డే ఇంగ్లీషు, ఒక సాటర్డే సివిక్స్, అలా ఏదో ఒక ఎగ్జామ్ పెట్టా. అయితే ఇంగ్లీష్ ఎగ్జామ్కి క్లాస్లోకి వచ్చి నేను ఒక్కదానే పాస్ అయ్యా. బాయ్స్ నుంచి కానీ గర్ల్స్ నుంచి కానీ ఎవరు పాస్ అవ్వాలా. అయితే ఇక స్టార్ట్ మా ఫ్రెండ్స్ నా మీద అసూయ పడిపోతున్నారు, మెరిసికి ఒక్కదానికే పాస్ అయ్యింది, మేము ఎందుకు పాస్ అవ్వాలా. నేను చదివాను అందుకే పాస్ అయ్యాను, మీరు కూడా చదవండి. చదవకుండా ఫోన్లు చూస్తూ ఆటలతో చదవాలతో కూర్చునేవారు. నేను ఒక్కదాన్ని మేడంలో చెప్పినా ఇంటికి వచ్చి చదువుకునేదాన్ని. కాబట్టి నాకు 30 మార్క్స్కి బాగానే వచ్చినాయి మార్క్స్. ఆవిడే ఉంది సిఈసీలో మెరిసి ఒకటే పాస్ అయిందని. అంటే ఇచ్చేది. అయితే ఎంపీసీ వాళ్ళందరూ మీ అందరూ కంబైన్ కూర్చునే వాళ్ళం, వాళ్ళకి పేపర్స్ ఇచ్చేది. ఇంకా మమ్మల్ని కూడా పిలిచి సిఈసీలో అందరిని రోల్ నెంబర్ వైజ్గా పిలుస్తుంది. ఇంకా నా రోల్ నెంబర్ వచ్చాక నేను వెళ్ళా, ఇంకా అందరూ ఫెయిల్ అయ్యారు, నేను ఒకదాన్ని పాస్ అయ్యి. ఇంకా అంతే, ఆ క్లాస్ నుంచి మా క్లాస్కి వెళ్ళేసారు, మొదలెట్టేశారు మా ఫ్రెండ్స్ అందరూ. మేము ఇంకా అసూయ వచ్చేసింది, మెరిసి ఒకటే పాస్ అయ్యింది, మేము ఎందుకు పాస్ అవ్వాలా, నీకెందుకు మేడం నిన్నెందుకు పోకూడదు. అందుకే అలాంటి ఫ్రెండ్స్ నేను దూరం పెట్టేసా ప్రస్తుతానికి. అయితే అలాంటి వాళ్ళు ఉన్నాకంటే మందే పోయిద్ది. అసూయ పడ్డం వల్ల ఏముండదు, బుర్ర పాడైపోద్ది, అంతేగాని చదువు జ్ఞానం పెరగదు. అసూయ ఉండే ఫ్రెండ్స్ని అందుకే చాలా మంది దూరం పెట్టేశాను నేను. ఈ ఎగ్జామ్స్ అయినప్పటి నుంచి ఎవరితో అసలు టచ్లో లేను, అందరూ చాలా దూరంగా పెట్టి. అలాంటి అసూయ పడే వాళ్ళతో ఉండే కంటే మనం దూరం ఉండడం, చదువుకోవడం మన మంచిది. కాబట్టి మనం కూడా, నేను ఒకటే ప్రార్థన చేసుకుంటా, దేవా నేను ఒకటి పెట్టుకున్న గోల్, నాకు ఇది రీచ్ అవ్వాలి, నా ప్రార్థన విను, నాకు చక్కటి జ్ఞానం దయచేయని ఇప్పుడు అడుగుతాను. నేను ఎప్పటికీ అడుగుతూనే ఉన్నా. ఎప్పుడైతే ఈ గోల్ నేను పెట్టుకున్నానో అప్పటి నుంచి నేను దేవుడిని అడుగుతూనే ఉన్నా, దేవా నాకు ఈ జ్ఞానం దయచేయి. ఐఏఎస్ అవ్వాలంటే ఎంతో జ్ఞానం కావాలి, దానికి ఈ నార్మల్ జ్ఞానం సరిపోదు, దానికి ఇంకా బాగా కావాలి. ఎందుకంటే నేను దృష్టి ఐఏఎస్ అని చెప్పి ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేశాను. అందులో నాకు ఎథిక్స్, జాగ్రఫీ, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అన్నీ నైట్ టైము క్లాసెస్ వస్తూ ఉంటాయి. అవన్నీ నాకు ఖాళీ దొరికిన టైంలో వింటూ ఉంటా. విన్నప్పుడల్లా అమ్మో ఇవన్నీ అంటుంటే నాకు ఒకలా అనిపించేది. కానీ వీళ్ళందరూ సాధించారే, నేను సాధించలేనా. పేరెంట్స్ కూడా మమ్మీ డాడీ కూడా నాకు బాగా ఎంకరేజ్ చేసేవారు, బాగా ఎంకరేజ్ చేసి ఒకటే ప్రార్థన చేసుకో, జ్ఞానం దేవుడు ఇస్తాడు. ఖచ్చితంగా మన ప్రార్థనలు ఏదో ఒక రోజు వింటాడు, దేవుడు వింటున్నాడు, ఏదో రోజు దానికి సమాధానం అనేది ఇస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. కాబట్టి మనం చేసే ప్రార్థన కూడా వేరే వాళ్ళ మీద అసూయ పడకూడదు. చక్కగా ప్రేమతో, ఆప్యాయతతో, తగ్గింపు మనసుతో, పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు వింటాడు. కాబట్టి నా 3వ పాయింట్ కూడా ఏంటంటే 19వ వచనమే చదవండి. సియోనులో యెరూషలేములోనే జన్మ కాపురముండు జనమా నీవికనే మాత్రము కన్నీళ్లు విడువరు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. చాలండి. ఈయన థర్డ్ పాయింట్ ఏంటంటే ఆన్సరింగ్ గాడ్, ఉత్తరం ఇచ్చే దేవుడు, సమాధానం ఇచ్చే దేవుడు. మనం చేసే ప్రార్థనకు దేవుడు ఏదో రోజు సమాధానం అనేది ఇస్తాడు. నేను చెప్పాను కదా దృష్టి ఐఏఎస్ అని, అందులో కూడా నేను ఒక స్టోరీ అన్నా. అంటే డైలీ ఇలా వస్తూ ఉంటాయి. అయితే అలా ఒక లింక్ పంపించారు నాకు. దృష్టి ఐఏఎస్లో మామూలుగా నాకు నోటిఫికేషన్ ఒక లింక్ వచ్చింది. ఆ లింక్ ఓపెన్ చేసి నేను చదివినప్పుడు ఒక అన్నయ్య గురించి ఒక స్టోరీ వచ్చింది నాకు. ఆ స్టోరీలో అన్నయ్య 30 times ఫెయిల్ అయ్యాడు కేవలం ఐఏఎస్ అవ్వడానికి. ఐఏఎస్ సాధించడం కోసం తను 30 times he failed in his life. And again he started preparing for his exam to secure All India rank 4. Finally he got succeeded in his life by getting secured All India rank 4. And అలానే మనం కూడా ఆయన పట్టుదలతో ప్రయత్నించాడు. అంటే ఆయన 30 times ఫెయిల్ అయినప్పుడు కూడా ఆయనకి జాబ్స్ వచ్చినాయి. ఏంటి, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ వచ్చినాయి. వాళ్ళతో ఆయన సాటిస్ఫాక్షన్ లేదు, కేవలం నాకు ఐఏఎస్ఏ కావాలి. ఐఏఎస్ కోసం ఆయన ఎంతగానో 30 times ఫెయిల్ అయినప్పుడు వాళ్ళ పేరెంట్స్ అసలు తిట్టడం కానీ ఏం చేయలే. ఇంక రోజు బాగా చేశారంట. బాగా చేయడం వల్ల బాగా రాత్రి పగలు
కష్టపడి చదివాడు. కష్టపడి చదివి ఫైనలీ ఈ సెక్యూర్డ్ ఆల్ ఇండియా ర్యాంక్ 4. ఇప్పుడు తను నార్త్ స్టేట్స్లో ఐఏఎస్ పనిచేస్తున్నాడు. అన్నయ్య ఆ సార్ ఇప్పటికి చాలా ఇయర్స్ ఎగో అది. నేను చదివాక అమ్మో 30 times ఫెయిల్, వామ్మో ఎంత కష్టం అనుకున్నా. మనం ఒకసారి 2 సార్లు ఫెయిల్ అయినందుకు నా కంట్లో ఏడుపు వచ్చేది. నా ముందు ఏడుపు వచ్చేసి అమ్మో సాధించలేను, ఇంకా నా పని అయిపోయింది అనుకునేదాన్ని. కానీ ఆయన 30 times ఫెయిల్ అయ్యి కూడా ఏడ్చాడు. ఏడ్చిన బాధపడలా. వాళ్ళ పేరెంట్స్ వెనక నుంచి బాగా ఎంకరేజ్ చేశారు. బాగా ఎంకరేజ్ చేసి నువ్వు చేయగలవు, నువ్వు సాధించగలవు అని బాగా పట్టుదలతో ఆయన ఐఏఎస్ సాధించిన ఆ ట్యాగ్ అని సాధించడం కోసం కష్టపడి చదివాడు. మొత్తానికి 4th ర్యాంక్ కొట్టాడు. 4th ర్యాంక్ కొట్టి డైరెక్ట్ ఐఏఎస్ వెళ్ళిపోయాడు. ఇప్పుడు చక్కటి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాడు. అలానే మనం పట్టుదలతో ఏదైనా ప్రార్థన చేస్తున్నామంటే దేవుడు సమాధానం ఇచ్చేంత వరకు ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయడం కూడా విసుగుదలతో 2-3 సార్లు ప్రార్థన చేస్తే విసుగుదల అందరికీ వస్తుంది. నీకే కాదు మాకు వస్తుంది. అందరికీ ప్రార్థన చేసేటప్పుడు అందరికి విసుగుదల, అపనమ్మకాలు వచ్చేస్తాయి. ముందు అసలు దేవుడు వింటున్నాడా, దేవుడు ఇస్తాడా లేదా అన్న అపనమ్మకం అనేది ప్రతి ఒక్కరికి వస్తుంది. అవి రాకుండా మనం పక్కన పడేసి ముందు ప్రార్థన విసుగుదల లేకుండా ఇచ్చేంత వరకు పట్టుదలతో ప్రార్థన చేయాలి. అన్నయ్య కూడా ఐఏఎస్ సాధించిన పట్టుదలతో చాలా కష్టపడ్డాడు. అలానే మనం కూడా ప్రార్థన చేస్తున్నామని చాలా కష్టపడి ప్రార్థన చేయాలి. దేవుని ఇచ్చేంత వరకు ఆయన విడిచిపెట్టకూడదు. ఆయన ఇస్తాడు, కానీ ఆయనకి సరైన సమయం దొరికితే ఖచ్చితంగా ఆయన ఇస్తాడు. బికాస్ గాడ్స్ టైమింగ్ ఇస్ రైట్, నాట్ అవర్ టైం. గాడ్స్ టైమింగ్ ఇస్ రైట్ టైం. బిలీవ్ ఇన్ హిస్ టైమింగ్ లైక్ దట్. మనకి సక్సెస్ రావాలంటే కన్సిస్టెన్సీ, ఫెయిల్యూర్స్, పేషెన్స్, హార్డ్ వర్క్ ఈజ్ ఆల్ ఆఫ్ ద keys to get success in our life. Like that, if we want to get benedictions from God, the main thing, benedictions means other meaning is blessings. If you want blessings from God, the only thing we have to do is pray, trust and believe in his timing. ప్రార్థన చేయి, విశ్వాసం ఉంచు, ఆయన సమయం గురించి నమ్మిక, ఆయన సమయం గురించి నమ్మిక ఉంచు, ఆయన సమయం మీద వేచి ఉండు అని. ఆయన ఖచ్చితంగా మన ప్రార్థన వింటాడు దేవుడు. ఖచ్చితంగా ఏదో రోజు ఉత్తరం అంటే మన సమాధానం ఉంది, ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. కానీ కొన్నిసార్లు ఆయన టైం తీసుకోవచ్చు. టైము బైబిల్లో కూడా అనేక మందికి త్వరగా చేయలేదు. కొంతమంది ఆలస్యంగా చేశాడు, కొంతమంది త్వరగా చేశాడు. అలాంటిది మన జీవితంలో కూడా కొంతమంది మనుషుల జీవితం త్వరగా చేయొచ్చు, కొంతమంది ఆలస్యంగా చేయొచ్చు. కాబట్టి దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఆలస్యం చేస్తున్నాడంటే మన విశ్వాసాన్ని మన పరీక్షిస్తున్నాడు. ఏంటి నీ విశ్వాసం ఎంత ఉంది అని. అంతేగాని మనం దేనికి బాధపడాల్సిన, ఖచ్చితంగా మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. అబ్రహాముకు కూడా ముసలాడి వయసులో ఆయన కుమారుడు కలిగాడు. ఆయన ఎంతో ఓపి పెట్టాడు, అందుకని విశ్వాసం తండ్రి అయ్యాడు. అలానే యోబు జీవితంలో కూడా ఎన్నెన్నో కార్యాలు దేవుడు చాలా ఆయన ఎంతగానో ఓపి పెట్టి సాతాను ఎన్నో చిక్కులు వేయడం చూశాడు, కానీ రాలేకపోయాడు దగ్గరికి. మనం కూడా మన సాతానికి టైం ఇవ్వకూడదు. సాతం టైం ఇవ్వకుండా ప్రార్థన చేస్తూనే ఉండాలి. చాలామంది ప్రార్థన చేసే టైంకి విసుగొచ్చేస్తుంది. విసుగుదల ఏంటి, ఇష్టం ఉండదు. ప్రార్థన చేయాలంటాము, ఓర్పు ఉండదు, నిద్ర వచ్చేది. ముందు చెప్పాలంటే నిద్ర వచ్చేసింది. నాకు కూడా చిన్నప్పుడు వచ్చేది. అమ్మ ప్రార్థన అంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అయితే అన్నయ్య జీవితంలో కానీ మా జీవితంలో చేసిన కార్యాలు నేను స్వయంగా చూశాను. కాబట్టి నేను దాన్ని బట్టి దేవుడు అయితే ఇలా చేస్తే ఇలా ప్రార్థన, అప్పటి నుంచి నేను ప్రార్థనలో బాగా ఇష్టంగా ఉన్నాను, ట్రై చేస్తాను. ఇప్పటికీ ప్రార్థన చేస్తూనే ఉంటాను. మిడ్-నైట్ కానీ అలారం పెట్టుకొని వెళ్తాను. నేను నాకు నిద్ర రాకపోతే ప్రార్థన చేసుకుంటాను, లేకపోతే చదువుకోవడం కానీ ఏదో చేస్తూనే ఉంటాను. ఇలా క్లాసెస్ వినడం కానీ లేకపోతే అలారం పెట్టుకొని లెగుస్తూ ఉంటాను. అలా మనం కూడా ప్రార్థనలో నిష్టంగా ఉండాలి. ఖచ్చితంగా దేవుడు మనకి ఇస్తాడు. ఏ రోజు దేవుడు వినకుండా ఉండాలి. మన ప్రార్థనలు ఎక్కడికి వృధాపో, ఖచ్చితంగా ఏదో రోజు మన దేవుడు సమాధానం ఉత్తరం ఇస్తాడు. కాబట్టి దాని గురించి మనం వేచి ఉండాలి. ఇక్కడ వీళ్ళు ప్రార్థన కూడా దేవుడు విన్నాడు. వినగానే నేను నీకు వెంటనే ఉత్తరం ఇస్తానని యెరూషలేములో జనములందరికీ వాగ్దానం, చక్కటి వాగ్దానం దేవుడు కలుగు చేస్తున్నాడు. అలాంటి వాగ్దానం మనం కూడా పొందుకోవాలంటే మనం కూడా చక్కగా ప్రార్థన చేయాలి. చక్కగా తగ్గింపు మనసుతో, పూర్తి మారు మనసు. పూర్తిగా అటువైపు ఉండకూడదు, అటుకు సగం ఇటు సగం ఉండకూడదు. పూర్తిగా వస్తే ఇటువైపు రాదు, అటువైపు వెళ్తాం అంతే. పూర్తిగా వస్తే ఇటువైపు వచ్చామంటే దేవుడి మీద ఆధారపడు. ఇప్పుడు అందరూ మనుషుల మీద ఆధారపడడం, డబ్బు మీద ఆధారపడడం సరిపోయింది. దేవుని మీద ఆధారపడడం చాలా తక్కువ. దేవుడిని అడగడం కానీ, దేవుడిని అడుగుతాం కానీ దేవుడు వెంటనే తెచ్చిపోతే మనకి చిరాకు వచ్చేసింది. ఇప్పుడు మేము కూడా మా కుటుంబం కూడా మందిరం గురించి మేము అంతగానో ప్రార్థన చేస్తున్నాం. ఎంత సంవత్సరాలు అయిపోయినాయి.
ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాను, ఇప్పటికీ ప్రార్థన చేస్తున్నాడు కుటుంబం ప్రార్థన. ఇంకా ఇచ్చాడు ఎవరు, ఏదో రోజు ఇస్తాడని నమ్మకం మాకుంది. కాబట్టి ఇస్తాడని నమ్మకం పెట్టుకున్నాం కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఉత్తరం అనేది మాకు ఇస్తాడు. కాబట్టి మనం కూడా ప్రార్థనలో విసుగుదల చెందకూడదు. సాతాను, ముఖ్యంగా సాతాను టైం ఇవ్వకూడదు. తను వచ్చాడంటే మొత్తం నాశనం చేసి వెళ్తాడు. నరకం తను ఒక్కడే వెళ్ళు, మనం కూడా పట్టుకుని వెళ్తూ ఉంటాడు. నేను ఒక్కదాన్ని, నువ్వు రావా, మనం కూడా తీసుకొని వెళ్తాడు. అందుకే సాతానికి టైం ఇవ్వకుండా మన ప్రార్థనలో ఎదుగుతూ, ప్రార్థనలో నిత్యం ప్రార్థన చేస్తూ దేవుని అడగాలి. దేవా, నాకు ఈ అవసరం ఉంది, నాకు ఇది దయచేయి, నాకు ఇది కావాలి, నాకు ఆరోగ్యం ఇవ్వు, నాకు ఇది కావాలని ప్రతి ఒక్కటి అడగడమే దేవుణ్ణి. ఒకటి మనం ప్రార్థన చేయడం, విశ్వాసం ఉంచడం, అనే సమయం గురించి నమ్మిక, వేచి ఉండడం, అంతే. ఇంకా అంతా ఆయన చూసుకుంటాడు. మనం చేయాల్సింది మనం చేయకుండా అంత దేవుడిని తోసేస్తుంటాం. కాబట్టి దేవుడు కూడా ఆయన కొన్ని కండిషన్స్ పెట్టాడు. మీరు ఇది చేయండి, నేను నా పని చేస్తాను, మీరు మీ పని చేయండి. ఇప్పుడు పేరెంట్స్కి తెలుసు పిల్లలకి ఏ టైంలో ఏది ఇస్తే అది మంచిది అన్నది. దేవుడు కూడా మన దేవుని పిల్లలు కాబట్టి నా పిల్లలకి ఏ టైంలో ఇవ్వాలో హీ నోస్ హిస్ రైట్ టైం, బికాస్ వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ హిస్ టైం. ఓకే, మనం ఆయన టైం మీద నమ్మిక అనేది ఉంచాలి. కాబట్టి ఆయన ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఇవన్నీ దేవుడు మన జీవితం కలుగు చేస్తాడు. ఇప్పుడు మన సరైన నడవడికలో, సరైన లీడింగ్లో ఉంటే ఖచ్చితంగా దేవుడు మనకి అవన్నీ దయచేస్తాడు. మన పట్ల దయ చూపించే దేవుడు మనల్ని రక్షించాడు. ఎక్కడ నరకంలో పడకుండా నిత్యరాజ్యానికి, చనిపోయి కూడా నిత్యరాజ్యానికి, దేవుని సందుకు వచ్చేదే తర్వాత నిత్యరాజ్యం పొందుకుంటామని కదా. దేవుని సందుకు వచ్చేది కేవలం నిత్యరాజ్యం మనం పొందుకుంటాము, చనిపోయి కూడా అని. మన పట్ల దయ చూపించే దేవుడు, మన ప్రార్థనని వినే దేవుడు. ఇంకో మూడోది, మన ప్రార్థనకి ఒకనొక టైంలో సమాధానం అనేది ఆన్సరింగ్ గాడ్. చివరి టైంలో మనకి ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు. కేవలం మన నమ్మిక, ఆయన సమయం గురించి వేచి ఉండడం మాత్రమే. కాబట్టి ఈ 3 పాయింట్స్ తగ్గట్టు మనం కూడా చక్కగా ఉన్నామా, దేవుళ్ళు కరెక్ట్గా ఉన్నామా, ఏదో దేవుని సందుకు వస్తున్నాం అందరూ, ప్రార్థనలు వింటున్నాం, వాక్యం వింటున్నాం, అంతా ఓకే, కానీ దేవునికి ఇష్టకరంగా ఉన్నావు లేదో అని చెక్ చేసుకోవాలి. మా అన్నయ్య కూడా అదే అంటాడు, నువ్వు ప్రార్థనలు బాగానే చేస్తున్నావు, అంత బాగానే ఉన్నావు, కానీ దేవునికి ఇష్టకరంగా ఉన్నావా లేదా నువ్వు చెక్ చేసుకునేవాడు మా అన్నయ్య కూడా అదే చెప్తున్నాడు. ఎక్కువ ప్రేయర్ చేసుకో. ఇప్పుడు మెసేజ్ పెడతాను అంటాడు, ప్రేయర్ చేసుకో, ప్రేయర్ అసలు నెగ్లెక్ట్ చేయకు, ప్రేయర్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. అందుకే నేను ఎప్పటికిప్పుడు ప్రార్థన చేస్తున్నాను. మా కుటుంబం అందరూ మాకు మందిరాన్ని ఇవ్వు, గృహాన్ని ఇవ్వు, దేవ మా అవసరాలన్నీ తీర్చు. ఎందుకంటే మేము ఆయన సేవ చేస్తున్నాం కాబట్టి మా బాధ్యత తీర్చే బాధ్యత ఆయనదే. కాబట్టి ఆయనే ఇస్తాడు. ఆ నమ్మకం మా కుటుంబానికి, మనందరికీ ఉంది నమ్మకం, మన విశ్వాసాన్ని చెక్ చేయొచ్చు కొన్నిసార్లు. కాబట్టి మనం కూడా మూడు మన జీవితం దేవుడు చేయాలంటే ఆయనకి ఇష్టకరంగా మనం జీవించాలి. ఇవన్నీ మన పట్ల చూపిస్తానని దేవుడే స్వయంగా చెప్తున్నాడు. ఇక్కడ కూడా యెరూషలేము జనులందరూ వీళ్ళందరికీ ప్రార్థన విన్నాడు, వీళ్ళ పట్ల దయ చూపించాడు. చివరికి వీళ్ళకి సమాధానం విన్నగానే వెంటనే నేను మీకు సమాధానం, ఉత్తరం అనేది ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి ఈ 3 మన జీవితం దేవుడు చేయాలి అంటే మన ఇష్టకరంగా దేవుడిని జీవించాలి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించను గాక. చిన్న ప్రార్థన చేసి వాక్యాన్ని ముగించుకుందాం. మహాపరిశుద్ధుడు, మహాగరుడ, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈరోజు వాక్యం ద్వారా మీరు మాట్లాడిన ఈ 3 విషయాలు బట్టి మీకు వందనాలు చేయించుకుంటున్నాం. మా పట్ల దయ చూపించండి, అలాగే మా ప్రార్థనలు వినండి ప్రభా. మాకు ఒక సమయంలో మీరు సమాధానాలు దయచేయండి. ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. అలాగే కావాల్సిన ఆత్మీయ ఆహారం పొందుకోవడానికి సహాయం దయచేయండి. ఇంకా త్వరగా రావాల్సిన బిడ్డను త్వరగా మీ సన్నిధికి తీసుకురండి. వాక్యానంతా కూడా మీరు దీవించండి ప్రభావం. ఇక్కడ కూడిన ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ఆశీర్వదించండి. అలాగే మాకు చక్కటి జ్ఞానం కూడా మీరు మాకు దయచేయండి. క్రీస్తు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.